శివపార్వతులు కైలాసములోని ఒక ఏకాంత స్థలములో వినోదానికై గవ్వలు ఆడుతూ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదిగో సత్యం, దీనితో నీ పావు పోయిను. ఏమి యోచిస్తున్నావు దేవి? నీవు పందెం వేయి. తమరనుకుంటున్నది భాగ్యదేవత తమరికే తోడు నిలుస్తుందనా? అవశ్యం. ఈ సౌభాగ్యశాలి అయిన దేవి పార్వతి మా వెంట ఉన్నంత వరకు తప్పక భాగ్యదేవత మా వెంటనే ఉండు. నేను మీ పక్షమును లేను. నా భాగ్యము నా వెంట, ఇక తమరి భాగ్యము. మాకర్థమైనది దేవి. నేడు క్రీడయందే నువ్వు మాకు విరోధి వలె మారినావు. కానీ మేమును నిశ్చయం చేసుకుంటుంది, నేడు నిన్ను ఓడించియే తీరదం. పందెం వేయి. 12 12 12 12 12 12 12 12 12. ఇదిగో 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తమరి మొదటి పావు పోయెను. చూసారా స్వామి, ఇప్పుడు నేను గెలిచినాను. ఇప్పుడు నేను ఇట్లా గెలుచుతూనే ఉండేదను. 12 12 12 12 12 12 12 12 12. మరలా 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రెండవది పోయెను. అరే స్వామి, ఓటమి యొక్క సంకేతం అందినంతనే కోపగించినారు. ఇది నా క్రీడలంటే? నీవు గవ్వలు వేయిచు గెలుచుచుంటివి. ఓసారి వేసి గవ్వలు తిరిగిచ్చి ఉండవలసింది. గెలిచుడి వారెవరో గవ్వలు వారే వేసెదరు. తమరు గెలిచినప్పుడు గవ్వలు నాకెందుకిచ్చినట్లు? తమరే ఎందుకు వేయలేదు? అది మా ఉదారత్వం కనుకనే నీకు అవకాశం ఇచ్చినాం. కానీ నీవు మా ఉదారతను అనుచితంగా వాడుకుంటావు. క్రీడ అందు ఉదారత పనికిరాదు స్వామి. 12 12 12 12 12 12 12 12. మరలా 12. ఇదిగో స్వామి, తమరి మూడవ పావు కూడా పోయెను. నేను గెలిచి తిని, మరి తమరు ఓడిరి. 3 మార్లు నేను తమరిని ఓడించినాను స్వామి. ఇంకా తమరు క్రీడకు సిద్ధమనినా నేను సిద్ధమే. దేవి, నీవు మమ్మలను మోసగించినావు. మోసము చేసి మమ్ము గెలిచినావు. ఇక మేము నీతో ఎప్పుడు క్రీడలో పాల్గొనము. నేను క్రీడా భావనతోనే క్రీడలో పాల్గొన్నాను. కానీ క్రీడ యందు ఈ విధముగా ఉక్రోషపడుట తమరికి శోభస్కరము కాదు స్వామి. ఇసుమంత గెలుపుకే నీలో గర్వము పొంగినది. గర్వముతో ఉన్మత్తురాలవై నీవు పూర్తిగా మరచినావు పతితోటి నీవు ఎటుల ప్రవర్తించవలను అని. అటుల నేను ఏమని అంటుంది స్వామి? అంటే నీవు ఇప్పుడు ఏమంటివో అది కూడా నీకు తెలియదన్నమాట. తప్పు చేయు వారికి వారేమి చేయుచున్నారో అది తప్పు అని తెలిసినా వారెప్పటికీ ఆ తప్పును చెయ్యనే చెయ్యరు. కానీ అజ్ఞానము అహంకారముల భావన వచ్చిన పెదప ఏ ప్రాణికి కూడా తాము చేయుచున్నది తప్పన్న జ్ఞానం ఉండదు. చెప్పండి స్వామి, ఇప్పుడు నా వలన ఎట్టి తప్పు జరిగినది? ఈ క్రీడయందు తమరిపై గెలుపొందుటే నేను చేసిన తప్ప? నా గెలుపుని గురించి చెప్పుట అదేనా నా తప్పు? ఈ సమయమున ఈ విషయమై నీతో చర్చించుట ఉచితమని అనుకో. తమరు వ్యర్థముగా కోపగించుతున్నారు స్వామి. అంటే మేము వ్యర్థముగా పనులు చేయుచున్నామా? నా అభిప్రాయము అది కాదు స్వామి. నీ అభిప్రాయమును బాగా అర్థము చేసుకున్నాం. మమ్ము ఊరడించే ప్రయత్నం చేయకు. పతి మనసుకి ఊరటనిచ్చే అధికారము మరి పత్నిదేగును కదా స్వామి. ఇక జగతికంతా తెలుసు నేను తమరి పత్నిని అని. చాలు చాలు. ఈ సమయమున మేము ఇక నీ మధుర వాక్కులు వినలేము. మాకు నీ యొక్క తోడు కూడా అవసరము లేదు. మీకు నా తోడు యొక్క ఆవశ్యకత లేదా? అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. నీవు ఆనందముగా వెళ్ళవచ్చు. మేము పూర్వము నీవు లేకుండా ఉన్నాము కదా. నీకు బహుబాగా తెలియను రెచ్చగొట్టడి మాటలు వినుట మా స్వభావము కాదు అని. పైగా ఇంతకాలముగా నీతో ఉండి మేము మా స్వతంత్రమును కోల్పోయినాము.
మంచిదే యగును. నీవు వెళ్ళిన పిదప మేము మరలా స్వతంత్రులమయ్యేదం. స్వామి, పార్వతి, ఈ విధముగా కైలాసముతో బంధము తెంచుకొని వచ్చివేయుట ఉచితమేనా? నీకు పుత్ర సమానమైన నంది ఇంకా ప్రమదగణముల గూర్చి యోచన అన్నదే రాలేదా నీకు? నీవు అతట లేకుంటే వారి పరిస్థితి ఏమగును? ఇప్పుడు కైలాసమును విడిచి వచ్చేసినాను. తిరిగి వెనుకకు ఎటులు వెళ్ళగలను? నంది ఇతర ప్రమదగణముల గూర్చి యోచించుటకు నాకేమీ ఆవశ్యకత ఉన్నది? వారి గూర్చి యోచించుటకు శివశంకరులు కైలాసమునందే ఉన్నారు కదా. కాని సమస్య ఏమనినా నీవిప్పుడు ఎచ్చటికి వెళ్ళదవు? ఇంకెచ్చటికి పితృదేవులు హిమాలయరాజు శరణులోనికి. వద్దు వద్దు వద్దు, అచ్చటికి వెళ్ళను. అచ్చటికి వెళ్ళినచో వారికి బాధ కలుగలదు. అప్పుడు వారు స్వామి వద్దకు తిరిగి వెళ్ళమని చెప్పెదరు. వద్దు, నేను అచ్చటికి వెళ్ళను. అయినా ఎచ్చటికి వెళ్ళదవు? ఏదైనా అజ్ఞాత స్థలమునకు. అచ్చట ఎవరూ నా గురించి తెలుసుకోకూడదు. కానీ శివుడు అంతర్యామి కదా. నీవు వారి నుండి ఎటులు తాగగలవు? వారు తప్పక తెలుసుకొనగలరు నీవు ఎచ్చటనున్నది. తెలుసుకొనని నేను కూడా దృఢముగా నిశ్చయించుకున్నాను. నేను ఈ మారు అంత సులభముగా కైలాసమునకు తిరిగి వెళ్ళను. వారు నన్ను ఒప్పించలేక అలసిపోయేదరు. నేను తిరిగి వెళ్ళను. నేను కైలాసము తిరిగి వెళ్ళను. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? నా పేరు పరతమ్మ. ఈడ నుంచి కూసంత దూరం హిమవగమన్లో ఉంటాను. నా పెనివిటి కూసంత సిరగ్గా మాట్లాడు. నా కోపం వచ్చి ఈడికి వచ్చేసినాను. మరి నేను మీతోటి ఉండొచ్చేటి? ఉండనిద్దాం. నీలాంటి సక్కరి సుక్కని ఓరు కాదనంటారేటి? నీ పెనిమిటి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళ మాకు ఏటి మా అన్నిని దాసేస్తాంలే. పర్తమ్మా, ఉయ్యాలుగుతావా? వద్దొద్దు, పర్లేదు, దా దా కూసో. రాయే, నువ్వు కూడా నాతో పాటు కూర్చో. వద్దొద్దు, నాకు భయం వేస్తుంది. అరే కూకోమంటుంటే దా కూకో. ఉయ్యాలుగటంలో పర్వతమ్మ మంచి చతురాలే. ఉయ్యాలు ఒకటల్లో శత్రురాలైతే ఎవ్వరాల్లో ఇంకెంత శత్రురాలు కదా. ఏటో పర్వతమ్మా? అదేటంటే మా ఊరు ఇమ్మవాలో ఎప్పుడు ఆడుతూనే ఉంటాం. ఓర్తో ఆడతావేటి? నీ మావతో గానినా? అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు.
అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. నందన్న పరమశివులు వెత చెందుతున్నారు. వ్యధ నేను పడుతున్నాను. మాతా పార్వతి ఏమీ చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళారో ఏమో. పరమశివులకు తెలిసే ఉండును. అవశ్యము తెలిసి ఉండును, కానీ వారు స్వయంగా ఎంతో వ్యధతో ఉన్నారు. దీనికి కారణము కేవలం నీవే అడగగలవు. వెళ్ళు వెళ్ళు నందన్న. జై శివశంకర, జై మాతా పార్వతి. కనులు తెరవండి పరమశివ. ఇక మాకు చెప్పండి, తమరింత వ్యధతో ఎందుకున్నారు? మాత పార్వతి ఎక్కడున్నారు? అబ్బో అబ్బో, నాకు భయం ఎత్తుంది. అబ్బో, ఇప్పుడు సానాసేపే ఆడాము, ఇక వెళ్దామా? అవునాను, ఇక వెళ్దాం పదండి. నడవే పర్వతమ్మ, నడుమా అంటే. నడు. ఏటే పర్వతమ్మా, ఏడనబడి ఏడు చూస్తున్నావు, నడు గుడిసిలోకి. ఏటే పర్వతమ్మా, ఏటైనదేటి? ఏటి నాకా? లేకపోతే మాకేటి? ఆడ చక్కగా మంచి పట్టులో ఆడేసినవు, ఈడికి రాగానే ఏటైనదేటి? నీ మనసులోకి నీ మావగాని వచ్చినాడా? నేదే లేదు, అదేటి కదే. చాలా రోజుల తర్వాత ఆట ఆడినాను గందా, ఓ కూసంతా అలసినాను. కొత్త ఇస్రెత్తి తీసుకుంటే అదే సర్దుకుపోద్ది అంతే. ఎందుకు అబద్ధాలు చెబుతావే పరతమ్మ? ఆటపాటలతో మరేమైనా అలుగుతారా ఏటి? నువ్వేదో వంకలు చెప్తున్నావు. నీ మనసులో ఇంకేటో ఉంది. నిజం చెప్పు, ఏటది? అది కాదే, నేను అబద్ధం చెప్తున్నానేటి. నిజం చెప్తున్నాను, నేను అలసిపోయినాను. కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా అదే సర్దుకుపోద్ది అంతే. నాకు అనిపిస్తోంది పర్వతమ్మ నిజమే చెప్తోందని. అవును, దీన్ని విశ్రాంతి తీసుకొనేయండి. సరే నడండి, వెళ్తారు మరి. నడండి నడండి. పర్తమ్మా, మేము ఎడుతున్నాం, నువ్వు విశ్రాంతి తీసుకో. దేవి పార్వతి, నీవు నిజము చెప్పినావు పార్వతి. మేము లేక నీవు
అధిక సమయం ప్రసన్నముగా ఉండలేవు. అటుల చూస్తున్నావేమి? వారు నువ్వా ఒక ఒంటరి పిల్లదాని కాడికి అట్టా దాక్కుని వస్తావేటి? నీకేటి మంచి మర్యాద తెలియదేటి? ఓరు నువ్వు మేమా? నీకు మేం తెలీదేటి? అరే నాకెట్ట తెలుస్తుంది నువ్వెవరో ఏటో? ఎల్లెల్లు వీడి నుంచి నాకు అసలు తెలదు నువ్వెవరో ఏటో. ఇలా అసత్యం ఆడుట ఎప్పటి నుండి ఆరంభించినావు పార్వతి? అరే ఓరు పార్వతి, నేను పార్వతిని కాదు పరతమ్మని. నువ్వు వీడ ఓరుని ఎదగటానికి వచ్చినావో అది ఇంకెవరో అయి ఉంటాది, నాను కాదు. ఇంకెళ్ళి ఈడ నుంచి. అంటే మమ్ము గుర్తించడానికి ఇష్టపడటలేదా? అంటే అన్ని సంబంధములు శాశ్వతముగా తెంచేసుకున్నావా నీవు? ఓర్ని ఎట్టాటి సంబంధం ఇంకా ఏటి గుర్తుపట్టడం? ఓయ్ ఎవరన్నా ఇన్నారంటే ఏటంటారు? ఈ పిల్ల ఒక తెలియని మగాడితో గుసగుసలాడుతూ ఏటో చెప్తోంది అంటారు. నువ్వు వీడకి నా మాన మర్యాదల్ని మట్టిలో కలిపేయడానికని వచ్చినావేటి? పార్వతి, నీ ఈ ప్రవర్తన మాకు ఏమీ నచ్చలేదు. నీ ప్రవర్తనతో మాకు క్రోధం వచ్చినది. మాకు చేసినట్టు అవమానము యొక్క పరిణామము నీ అవశ్యం అనుభవించవలసినది. ఏమి యోచిస్తున్నారు మహారాణి గారు? యోచించుచున్నాను. పుత్రుని మాత బహుశా ఇంత యోచించకపోవచ్చును. పుత్రిక మాత యోచించవలసినంత ఇదిగా మాత పుత్రినిదైనా లేక పుత్రికదైనా సంతానము కొరకు యోచన ఎప్పుడూ ఉండును మహారాణి గారు. అటుల కాదు, పుత్రుడు ఎల్లప్పుడూ మాత వద్దనే ఉంటాడు. అందుచే మాత మనసు ఆదుర్ద పడదు. కాని పుత్రిక వివాహం అయిన పిదప ఆమె మాత కన్నులకు దూరమైపోతుంది. అందుచే ఆమె యొక్క సుఖదుఖాల చింతన మనకి తెలియకనే మనమును ప్రవేశము చేయుచూ ఉంటుంది. అలా చెప్పండి. పుత్రిక పార్వతి జ్ఞాపకాలు బాధపెడుతున్నాయి మహారాణి గారిని. బహుకాలమైనది కదా ఆమెను చూసి. ఆమెకైతే మేము జ్ఞప్తికే రావట్లేదు. మహారాణి గారు, పుత్రిక తన పతిగృహమునకు వెళ్లి ఇక ఆయనదే అయిపోతుంది. మరిక మాతాపితలకు ఆమెపై ఎట్టి అధికారము ఉండదు. ఎట్టి అధికారము ఉండదా? ఏ అధికారము గురించి చెబుతున్నారు తమరు? ఇప్పుడు పతికి కూడా తమరి పుత్రిక పైన ఎట్టి అధికారము లేకుండా పోయినది. ఆమె మమ్ము విడిచి వెళ్ళిపోయినది. ఇక మమ్ము గుర్తించుటకు ఇష్టపడటలేదు. విచ్చేయండి కైలాసపతి. బహుకాలము పిదప తమరు మా వద్దకు విచ్చేసినారు. మంచిదైనది తమరు దర్శనమిచ్చుట. మేము తమరికి దర్శనమిచ్చుటకు కాదు, హెచ్చరికనియ్యవచ్చినాము. హెచ్చరిక? ఎట్టి హెచ్చరిక? ఏమి చేసినది మా పుత్రిక? అవమానము చేసినది తన పతిని. లేదు, పతిని అవమానించేటటువంటిది కాదు మా పుత్రిక. అంటే మేము అసత్యం ఆడుచుంటిమా? కాదు, నా అభిప్రాయం అది కాదు. నేను కేవలము అనుచున్నదేమనినా పార్వతి అంటే అజ్ఞాన కృత్యము చేయదు అని. ఒకవేళ తమకు భ్రమ కలుగులేదు కదా? ఆమె అహంకారముతో మమ్ము విడిచి వెళ్ళినది. ఇది మా భ్రమయందురా? మేమామెకు నచ్చజెప్ప వెళ్ళినప్పుడు ఇక ఆమె మమ్ము గుర్తించుట కూడా ఆవశ్యకమని అనుకోనలేదు. ఇదియూ మా భ్రమయేనా? తమరిని గుర్తించనే లేదా? అన్నది నాకేటీ తెల్దో. నువ్వు ఓరువో. అటులా అన్నదా ఆమె? అరే, ఇంక నువ్వు చాలానే అన్నది. అంటున్నది నాను పార్వతిని కాను, పర్వతమ్మని. ఈడకెందుకు వచ్చినావు? వెళ్ళిపోయాడి నుంచి. మేము తమరిని హెచ్చరించుచున్నాం. ఇంకో 2 దినములలో తమరి పుత్రిక పార్వతి కైలాసమునకు తిరిగి రాకున్నా అప్పటి నుంచి మాకు ఆమెకి సంబంధము శాశ్వతముగా అంతమైపోగలదు. మరిక తమరు కైలాసమునకు మమ్మొప్పించుటకు రావలదు. ఇప్పుడు ఎచ్చట ఉన్నది పార్వతి? తమరి రాజ్యములోనే ఒక వనవాసుల పల్లెయందు. అచట స్వయముగా ఒక వనవాసి కన్యగా మారియున్నది. తక్షణమే పార్వతిని వెతకవలసిందే. చూస్తూ ఉండగానే
మన ప్రభువులు ఇంకా పార్వతీమాత ఒకరి మీద ఒకరు అలిగి చెప్పక ఎక్కడికో వెళ్ళిపోయారు. మనకు చెప్పను కూడా లేదు వారెక్కడికి వెళ్తున్నారో. అవును, చెప్పి వెళ్ళి ఉంటే వెళ్ళి బ్రతిమలాడేవాళ్ళం. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు తమ స్థానంలో లేరే. నేనిక్కడికి వారి దర్శనార్థమై వచ్చాను, కానీ వారే వారి స్థానంలో లేరు. నందీశ్వర, పరమేశ్వరులు ఎక్కడికి వెళ్ళారు? దేవర్షి, తమరు మా విన్నపం విని తమరే వారి జాడ తెలుసుకుని మాకు చెప్పండి. ఆ శివశంకర్లు ఎక్కడ ఉన్నారో? అంటే నీకు తెలియదా పరమేశ్వరుడు ఎక్కడున్నారో? ఓహోహోహోహో, అందుకనే మీరందరూ దుఃఖంతో విచారంగా కనిపిస్తున్నారు. మరైతే పార్వతీమాత ఎక్కడున్నారు? ఆమె కనిపించడం లేదు. ఇద్దరూ కైలాసం నుండి అదృశ్యులయ్యారు. దేవరిషి, తమరు దయచేసి వారిద్దరిని వెతికి కనిపెట్టండి. ఇద్దరూ కనిపించకపోవడం అంటే అది చింతాజనక విషయమే. కానీ తప్పకుండా వారిని నేను వెతికి మీకు తెలియజేస్తాను. ఒక్క మాట నందీశ్వర, పరమేశ్వరులు గాని పార్వతీమాత గాని ఎక్కువసేపు కైలాసాన్ని విడిచి దూరంగా ఉండలేరు. నారాయణ నారాయణ. జగత్పిత అయిన శివుడు, జగదంబ పార్వతీమాత ఒకరిని విడిచి ఒకరు అధిక కాలము దూరముగా ఉండలేరు. కైలాసమును విడిచి ఇద్దరూ దూరముగా ఎండుట కేవలం అది సుస్పష్టముగా జరుగబోవు శివలీల యొక్క ఒక నూతన అధ్యాయం. దాని మధ్యలో శివపార్వతులుగాక ఒక నూతన పాత్రధారిని మహాశివభక్తురాలు నర్తకి మహానంద కూడా ఈ లీలలో పాత్ర వహిస్తుంది. మహానంద నేడు కూడా ఎప్పటి మాదిరిగానే తన్మయురాలై శివ పూజలో నిమగ్నురాలై ఉన్నది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎలాంటి నర్తకి మహానంద? ఆమెకు తన రసికుల గురించి కించిత్తైనా ధ్యాస లేదు. అదే కదా, మనం ఎప్పటి నుంచో ఆమెకే వేచి ఉన్నాము. ఎంత తహతహలాడుతున్నామో ఆమె నాట్యాన్ని, ఆమె రూప సౌందర్యాన్ని చూడాలని. మనమేమో ఆమె రూప రసాస్వాదనకని వచ్చాము, ఆమెమో శివభక్తిలో లీనమై ఉంది. మనం ఒప్పుకోవాలి రసికమణి, మహానంద శివభక్తి గురించిన చర్చ, కీర్తి దూర దూరాలకు పాకిపోయాయి. అది నిజమే. ఇంకో నిజమేమంటే ఆమె నృత్య సౌందర్యాల వివరణలు విని రసికులు దూర దూరాల నుండి ఇక్కడికి వస్తున్నారు. అంటే మహానందలో కొంత విశేషం ఉండి తీరాలి. కొంత విశేషం చూసి వచ్చి ఉంటే రసిక మహారాజా, నువ్వు తిరిగి వెళ్ళిపో. అరే పరమసుందరి, మహానర్తకి మహానందలో విశేషమే తప్ప మరొకటి ఏమీ లేనే లేదు. అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? మహానందని పిలుచుకురండి. ఓం నమః శివాయ. ఓ శివశంకర, నా మనసులో సదా తమకి భక్తి నెలకొల్పి ఉంచండి. రాత్రింపగళ్ళు నేను తమని స్తుతిస్తూ తమ నామస్మరణ చేస్తాను. నా మనస్సులో ఇప్పుడు రసికుల్ని మెప్పించడానికి, సంతోషపరచడానికి నాట్యం చేయాలని లేదు. ఇలా రూప నృత్య విక్రయాలను జీవితాంతం చేయకుండా నాకు విముక్తినిప్పించండి ప్రభు. ఈ రసికులను మెప్పిస్తూ మెప్పిస్తూ నా మనసు విసిగి వేసారిపోయింది మహేశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవిమణి, తమ రసికులందరూ తమకై నిరీక్షిస్తూ అలసిపోయారు. వారిలో అసంతృష్టి వ్యాపిస్తోంది.
మీరు శీఘ్రంగా నాట్యశాలకు రావాలి, లేకుంటే వారు ఉత్తేజితులైపోతారు. వారికి చెప్పు, నాకు అస్వస్థతగా ఉంది, నేను వారికి వినోదం కలిగించలేనని. కానీ దేవి, ఒక్క మాట నాట్యశాల నుండి అసంతుష్టులై వెళ్లిన రసికులు మళ్ళీ ఎప్పుడూ తిరిగి రారు. రాకపోతే పోని. అలా అయితే ఈ మీ నాట్యశాల కొద్ది రోజుల్లోనే మూతపడిపోతుంది. అయితే అవని, నాకేమీ బెంగలేదు. మా ఆరాధ్య దేవుడు శివుడు మమ్మల్ని రక్షిస్తాడు. అయితే మీ ఇష్టం. మరి వచ్చిన వారిని పంపేనా? పంపే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రసికులారా, దేవికి అస్వస్థతగా ఉంది. ఆమె మీకు ఈరోజు వినోదాన్ని కలిగించలేదు. అస్వస్థత? అయితే మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? ఇంతసేపు మమ్మల్ని ఆమెకు ప్రతీక్షిస్తూ ఉంచారేమి? మహానందకు తన సౌందర్యాన్ని చూసుకుని చాలా గర్వంగా ఉంది. అందువలనే మన వంటి రసికులకు అవమానం జరుగుతోంది. మన ధన సంపదలు ఆమెపై వెచ్చిస్తున్నాం. ఈమె గర్వాన్ని, మన అవమానాన్ని ఎందుకు సహించాలి? అవును, ఎందుకు సహించాలి? సహించాం. పదండి ఇక్కడి నుంచి. ఇక ముందు ఎప్పుడు ఇక్కడికి రాము. అవును, ఇక రాము, ఇక రామే రాము. రసికరాజా, మీరు దేవి మహానంద సందేశాన్ని వినలేదా? అస్వస్థత వల్ల నాట్యం చేయజాలదు. సందేశం విన్నాం, కానీ మేమిక్కడికి ఆమె నాట్యం చూడాలని రాలేదు. కేవలం ఆమెను కలవాలని వచ్చాం. ఆమె ఇప్పుడు ఎవరినీ కలుసుకోదు. తప్పక కలుస్తుంది. మేము మహానంద యొక్క రూప సౌందర్యాల చర్చలు విని దూరదేశం నుంచి వచ్చాము. ఇప్పుడు ఆమెను చూడకుండా తిరిగి వెళ్ళము. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ కూర్చున్న రసికులందరూ వెళ్ళిపోవడం. వారికి మాకు ఎంతో తేడా ఉంది. ఏమా తేడా? వారు కేవలం రసికులు, మేము మహారసికులం. వారు కేవలం దేహ సౌందర్యానికి ఆకర్షితులు, మేము మనో సౌందర్యాన్ని ఆరాధిస్తాము. అందువల్ల ఇప్పుడు మేమామెను చూడకుండా తిరిగి వెళ్ళము. అవసరమైతే రాత్రంతా కూడా నిరీక్షిస్తూ కూర్చుంటాము. సరే, అయితే నేను వెళ్ళి మా దేవికి చెబుతాను ఎవరో హఠయోగి వచ్చాడని. కేవలం ఒక యోగి అని చెబితే చాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దేవి, రసికులందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక మొండి వ్యక్తి గుమ్మం వద్ద నిల్చున్నాడు. దూరం నుండి మహానంద యొక్క రూప సౌందర్యాల చర్చలను విని వచ్చాడట. రాత్రంతా నిరీక్షించైనా ఆమెను తప్పక చూసి వెళ్తాడట. అద్భుత వ్యక్తి. ఇంత మొండి పొట్టు పడితే కలుసుకోవలసిందే మరి. చెప్పండి మహాశయ, మీ ఆజ్ఞ ఏమిటి? ఆజ్ఞ కాదు దేవి, నివేదన. నివేదన మా కోసమా? మహానంద, నీ రూపలావణ్యాల కీర్తి మేము విని ఉన్నాము. దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా చూశాము. నిన్ను చూశాక మా మనస్సెంతో ప్రసన్నమైంది. వజ్రాలతో పొదిగిన ఈ 4 కంకణాలు నీకివ్వాలనుకుంటున్నాము. వీటిని స్వీకరించు. దేవి మహానంద, చెప్పండి. నీవు మా కోరికనొకటి నెరవేర్చాలి. కోరిక? ఏమా కోరిక మహాశయ? నీవు 3 దినాల పాటు మా పత్నిగా గడపవలసి వస్తుంది. ఈ 3 దినాలు నీ నాట్యశాలలో ఇతర రసికులు ఎవ్వరూ కూడా
రాకూడదు. కానీ మహాశయ, ఈ 3 దినముల నీ పరిశ్రమకు నీకు మూల్యాన్నిస్తాము. చెప్పు, అంగీకరిస్తావా? ఆ, అంగీకరిస్తాను. దేవి, ఈ రత్నఖచిత శివలింగం మాకు మా ప్రాణాల కన్నా అధిక ప్రియమైనది. 3 దినముల వరకు ఈ శివలింగాన్ని నీవు నీ పూజాగృహంలో ఉంచాలి. మేము తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ శివలింగాన్ని మాకు తిరిగి ఇవ్వాలి. నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాను, మీరెప్పటికీ కూడా తిరిగి వెళ్ళకూడదని.